అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నుంచి మార్గశిర మాసం ప్రారంభం. మార్గశిర మాసం ముక్తికి మార్గం. మార్గశిర మాసం విశిష్టత. చంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంతో కలిసిన పౌర్ణమి నాడు చంద్రుడు ఉదయించే నెలను మార్గశిర మాసం అంటారు. ఈ నెల విష్ణుదేవుని రూపం. ఈ మాసము ప్రకృతి కాంతికి సీమంతం లాంటిది. తుషార బిందువులు హేమంతం. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం. భగవద్గీతలోని విభూతి యోగంలో మాసానం మార్గశీర్షం. మాసాల్లో తాను మార్గశిర మాసాన్ని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ నెలలో సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలిబాధ ఉండదు. బ్రాహ్మీ ముహూర్తంలో నీటిలో అగ్ని సూర్యుడు కలిసి ఉంటారని శాస్త్రం సూచిస్తుంది. అందువలన బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో ఆరోగ్యప్రదం. సంధ్యా వందనం జప ధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి అగ్ని తేజము కూడా మన మనస్సును బుద్ధిని వికసింపచేస్తాయి. అందుకే మార్గశిర మాసంలో ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారుజామునే నిద్ర లేచి తలస్నానం చేయడం ఆచారంగా వస్తుంది. ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి శ్రీ లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువుని స్మరించుకొని నదులలో దీపాన్ని విడిచిపెట్టిన వారికి ఆరోగ్యంతో పాటు సకల సంపదలు కలుగుతాయి. ఈ మాసం అంతా శ్రీ విష్ణువును తులసి దళముతో పూజించడం పుణ్యప్రదం. ద్వాదశి నాడు పంచామృతాలతో అభిషేకం చేయాలి. శ్రీ మహావిష్ణువుతో పాటు సూర్యుని కూడా పూజించి శుభాలను పొందాలని కోరుతూ మనం ఏ పని చేస్తున్నా ఈ మాసంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని స్మరించాలి. ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని తులసి ఆకులను తీసుకొని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకొని స్నానం ఆచరించాలి. ఈ మార్గశిర మాసం ఎన్నో పుణ్యదినములకు నెలవు. మార్గశిర శుద్ధ షష్ఠి, స్కంద షష్ఠి. శివకుమారుడైన కుమారస్వామి ఈ రోజున తారకాసుని సంహరించాడని, ఈ తిథి అతనికి ప్రియమైనదని శాస్త్రాలు తెలుపుతున్నాయి. తెలుగువారు దీన్ని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు. మార్గశిర శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి, దీనిని మోక్షకాదశి అని అంటారు. ఆ రోజున విష్ణువు ఆలయాలలో ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటే మోక్షం తథ్యమని భక్తుల విశ్వాసం. తిరుపతి, శ్రీరంగం వంటి వైష్ణవ క్షేత్రాల్లో ఆ రోజు గొప్ప ఉత్సవం. వైకుంఠ ద్వార సూర్యుని ఉత్తరాయణ ప్రవేశ చిహ్నంగా భావిస్తారు. మోక్షద ఏకాదశి గీతా జయంతి. సమస్త మానవాళికి ధర్మనిధి. భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో శిఖరాయమానం అయిన భగవద్గీతను శ్రీకృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు. మార్గశిర బహుళ ఏకాదశిని విమల ఏకాదశి, సఫల ఏకాదశి అని కూడా పిలుస్తారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సమగ్ర స్థితి దత్తాత్రేయుడు. ఈ దత్తాత్రేయ జయంతిని మార్గశిర మాసంలోనే శుక్ల పౌర్ణమి నాడు